హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు బ్లాక్ బీడ్స్ మేకింగేనా, కొంచెం రొటీన్కి భిన్నంగా ట్రై చేయాలి కదా. అందుకని చెప్పేసి ఈ శారీకి అయితే కుచ్చులు వేస్తున్నానండి. చీర చూసారు కదా ఎంత బాగుందో, టమాటా రెడ్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ అంచు వచ్చిందనమాట. పళ్ళు కూడా గ్రీన్ వచ్చింది కాబట్టి నేను ఏంటంటే రెడ్ కలర్ థ్రెడ్స్ తీసుకున్నాను. అలాగే దీనికి సిల్వర్ యూస్ చేద్దాం అనుకున్నాను కానీ గోల్డే బాగుందండి, తర్వాత అయితే మార్చేశాను. అలాగే మామూలు హ్యాంగింగ్స్లా వేలాడడానికి ఇంకొక మెటీరియల్ తీసుకొచ్చాను, నాకు వాటి పేరైతే తెలీదు, నచ్చినవని తీసుకొచ్చాను. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ప్రతిదానికి ఏంటంటే గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుని గ్యాప్ తీసుకుని మార్కింగ్ అయితే చేస్తాను. చూస్తున్నారు కదా మన వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో మీరు కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా దగ్గరగా కావాలనుకుంటే దగ్గరగా వేసుకోవచ్చు. నేను ఏంటంటే మళ్ళీ వీటి మధ్యలోని ఈ కుందన్స్ స్టిచ్ చేస్తానన్నమాట, అందుకని చెప్పేసి ఇంత గ్యాప్ అయితే తీసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వీటిని మీకు ఏదైనా దివాన్ కాట్ ఉన్నా పరుపు ఉన్నా కొంచెం దీని మీద బరువు పడేటట్టు మీరు కుచ్చు వేసేటప్పుడు ఇది ఫ్రంట్కి వచ్చేయకుండా ఉండడానికి నేనైతే ఇలా చూసారు కదా ఇలా బరువుగా ఉండేటట్టు ఇలా అమర్చుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకసారి రెఫరెన్స్ తెలుస్తుందని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఎలాగ కుచ్చు వేసానో మీకు చూపిస్తాను చూడండి. నా దగ్గర ఇలాగ బెడ్కి సపోర్టింగ్ అనేది ఉందన్నమాట. ఇది యూజ్ చేసి నేనైతే 50 రౌండ్స్ తీసుకున్నాను. లేదంటే మనకి కాలు వేలు ఉంది కదా, కాలు వేలు హ్యాండ్ ఫింగర్ పెట్టుకుని తీసుకుంటే మనకు అలాగైనా వస్తుందండి. ఇంకొక వీడియోలో అలా చేసి పెట్టాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వీటిని నీట్గా కట్ చేసుకుని వాటర్లో డిప్ చేసామంటే కనుక మనకి నీడిల్లోకి చాలా ఈజీగా వెళ్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను 50 రౌండ్స్ తీసుకున్నాను కదా, ఏంటంటే మనకి హ్యాంగింగ్ అయ్యేటప్పుడు 100 థ్రెడ్స్ అయితే వస్తాయి అన్నమాట. చాలా కుచ్చుగా ఉంటుంది. నాకు ఇంకా బాగుంటుంది అనిపించేసి నేనైతే 2 రౌండ్స్ తీసుకున్నాను కుచ్చు వేయడానికి. మీరు ఫస్ట్ టైం వేసేటట్టు అయితే కనుక ఒక రఫ్ క్లాత్ మీద అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఇది నీడిల్ అనేది చాలా లావుగా ఉంటుంది కదా. పట్టు చీర మీద ట్రై చేశారంటే కనుక అనవసరంగా పెద్ద హోల్స్ పడిపోతాయి. ఒకసారి రఫ్ మీద మీరు వేయగలుగుతున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే చూసారు కదా, ఇప్పుడు నేను థ్రెడ్స్ తీసుకున్నాను కదా, ఎంతైతే థ్రెడ్ తీసుకున్నానో మొత్తం అది కంప్లీట్ అయ్యే వరకు ఇలాగా మొత్తం కుచ్చులు వేసేస్తానండి. నేనైతే 2 టైమ్స్ తీసుకుంటున్నాను అనమాట కుచ్చు అనేది. ఇదేంటంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటికి ఏంటంటే నేను గోల్డ్ కలర్ థ్రెడ్ వేరే నీడిల్లోకి మన దగ్గర ఉంటుంది కదండి చేతి పని చేసే నీడిల్, ఆ నీడిల్ తీసుకుని దీనికి చూసారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముడి వేసుకుని మధ్యలో నుంచి ఈ కుచ్చు ఉంది కదా, కుచ్చు మధ్యలో నుంచి లాగి అప్పుడు మనం ఈ రౌండ్స్ తిప్పుతూ దీనికి ఏంటంటే ముడి అనేది వేయాలి. అలా వేయడం వల్ల ఏంటంటే మనం ఇది వాష్ చేసినప్పుడైనా లేదంటే పట్టుకుని లాగినా ఈ పట్టు థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుందండి. ఇలాగ మిడిల్లోకి మీరు పెట్టకుండా నీడిల్లు చేశారంటే కనుక ఇవి ఊడిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుచ్చులు వేసాను, తర్వాత ఈ గోల్డ్ థ్రెడ్ తోటి ఇవి అనేవి మనం జస్ట్ ఒక 2 రౌండ్స్ తీసుకుంటే సరిపోద్దండి. మీకు ఇంకా ముద్దగా కావాలనుకుంటే కనుక 10 రౌండ్స్ అన్న తీసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బడి మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వీటి మధ్యలోనే నేను కుందన్స్ ఎలా కుట్టానో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి లుక్ ఎలాగుందో చూపిస్తాను చూడండి. మీరు అనుకోవచ్చు కుందన్స్ వీటి కుచ్చుల పైన కూడా పెట్టి వేయొచ్చు కదా అనేసి. నా ఐడియా ఏంటంటే కొన్ని రోజుల తర్వాత వీటివి కలర్ పోతాయి కదండి కుందన్స్వి, మళ్ళీ కొంచెం డల్గా అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఇలా విడివిడిగా వేసుకున్నాం అనుకో, ఇన్ కేసు ఈ కుందన్స్ కలర్ పోయిందనుకోండి జస్ట్ అవి తీసేసి కావాలంటే మళ్ళీ వేరే కుందన్స్ మనం వేసుకోవచ్చు. అదే ఈ పట్టు థ్రెడ్స్ కుచ్చుల పైన వేసాను అనుకోండి మొత్తం కుచ్చులు పీకేయాల్సి వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రౌండ్ బీడ్ ఎక్కించుకున్నాను, తర్వాత వచ్చేసి కొంచెం ఈ పైనకి మనకి రౌండ్గా కనిపించేది బీడ్ ఎక్కించుకొని దీనికి వచ్చేసి నేను గ్రీన్ కలర్ నార్మల్ థ్రెడ్ తీసుకున్నానండి, పట్టు థ్రెడ్ ఏం కాదు, కొంచెం స్ట్రాంగ్ ఉంటుందని చెప్పేసి జస్ట్ ఒక 2 knots వేసుకున్నామంటే కనుక చాలా నీట్గా మనకి కుచ్చులు అనేవి రెడీ అయిపోతుందన్నమాట. బయట ఎవరికో ఇచ్చి 300 400 పే చేసే కన్నా జస్ట్ ఒక 100 రూపీస్ మెటీరియల్ తెచ్చుకుని నీట్గా మనమే వేసుకోవచ్చండి. ఇలా కూడా మనీ సేవ్ అవుతుంది అనమాట మనకి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఆడవాళ్ళందరికీ ఇష్టమైన బ్లాక్ బీడ్స్ గోల్డ్ వండి 22 క్యారెట్స్ చాలా లైట్ వెయిట్ మోడల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.